మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ అవకతవకలకు నిరసనగా స్థానిక మార్కెట్ సెంటర్లో వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు చివరి రోజైన శనివారం కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య దీక్ష శిబిరంలో పాల్గొనే సంఘీభావం తెలిపారు. శివకుమార్ మాట్లాడుతూ డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు వారి తల్లిదండ్రులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేసినట్లు గుర్తు చేశారు. దీనిపై అధ్యయనం చేసిన నిర్ధారించుకున్నట్లు తెలిపారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థి యువజన విభాగాలు ఉద్యమాన్ని చేపట్టారని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ 1.1 వేల కోట్లు బకాయిలుంటే ఈ ప్రభుత్వం 1200 కోట్లను మాత్రమే ఇచ్చిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు, అప్పటి వరకు నిరుద్యోగులకు నెలకు 3000 భృతి ఇస్తామని హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. తమ పార్టీని గొడ్డలి పార్టీ అని ప్రస్తావిస్తూ టీడీపీ అసలైన వెన్నుపోటు పార్టీగా పిలుస్తామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పుకుంటే అప్పుడు ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ పార్టీ అధ్యయనం చేసి అలాగే మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు సోదరుడు పొన్నుగంటి చైతన్య నాయకత్వంలో దీని మీద జరిగిన ఉద్యమానికి వైఎస్ఆర్ పార్టీ నాంది పలికింది. ఉద్యమం అందుకు చేశాం. ఎవరి కోసం? వైఎస్ఆర్ పార్టీ కోసం కాదు. ఇది మేము రాజకీయ ఎజెండా కాదు. మేము కేవలం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అక్రమాలు అన్యాయాలు జరిగినాయి. ప్రతిభ ఉన్నవాడికి ఉద్యోగం రాలా, ప్రతిభ లేని వాళ్ళకి తెలుగుదేశం ఎవరైతే మంత్రి గారు కానీ లేదు వివిధ అంశాలు కానీ వాళ్ళందరికీ దాంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ప్రతిభకి అన్యాయం జరిగింది. హామీల్ని నెరవేర్చమంటున్నాం. మీరే కదా చెప్పింది. నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. యోగాలంలో లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు ఇవ్వటల్లా అది తప్ప? అంటే వైఎస్ఆర్ పార్టీ విద్యార్థుల తరపున యువకుల తరపున మీరు ఇస్తాన్న హామీని అమలు చేయమని అంటాం తప్ప? ఏంటి దీంట్లో తప్పు మేము అడుగుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా ఉంది? నాడు నేడు తీసుకోండి. ప్రభుత్వ పాఠశాలని బ్రహ్మాండంగా అప్డేట్ చేసాం. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి 3 నెలలకి ఒకసారి వేసాం. అలాగే ఉద్యోగ అవకాశాలని కల్పించాం. ఒక్క సచివాలయ వ్యవస్థతోనే 1,70,000 మందికి ఉద్యోగ అవకాశం ఇచ్చింది ఎవరు? ఇంత గొప్ప సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 1,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఏ పార్టీ అయ్యా? వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండ కాదా? ఇవాళ ఆ సచివాలయాలే కదా మీరు వాడుతుంది. ఆ సచివాలయ ఉద్యోగాలనే కదా ఈరోజు మీరు అడ్మినిస్ట్రేషన్లో భాగం చేసుకొని పని చేయించుకుంటుంది. ఈరోజు కూడా 11 సీట్లు వచ్చిన 40% ఓటు షేర్ ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు 40% ఓటు షేర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వెన్నుపోటు పార్టీని పిచ్చతిట్లు తిడతా ఉంటారు. ఎందుకు వెన్నుపోటు పార్టీ అని నేను చెబుతూ ఉంటానంటే, మీరు ఒక రాష్ట్రంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పడం ఎప్పుడైతే మీరు మాంటారో అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీ అనే మేము సంబోధిస్తాం. వెన్నుపోటు పార్టీగానే ప్రజలు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య తన ప్రసంగంలో డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. మెగా డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు ఇచ్చి టెట్, బీఈడీ వంటి ఎలాంటి అర్హతలు లేని టీడీపీ కార్యకర్తలు 400 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించుకున్నారని చైతన్య ఆరోపించారు. నియామకాలు పారదర్శకంగా జరిగాయని చెబుతున్న మంత్రులు సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు. అదేమంటే జగన్తో చర్చకు సిద్ధమని నారా లోకేష్ వేదికపై సవాల్ చేస్తున్నారని చెబుతూ మీతో చర్చకు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సిద్ధమని తెనాల్లో
మీకు ఇష్టమైన రోజు చర్చకు రావచ్చని చైతన్య చెప్పారు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మాటేమిటని ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని, సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గోల్డ్ రహీమా, జిల్లా అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజరెడ్డి, కటారి హరీష్, సానంపూడి రఘురామిరెడ్డి, కాకి దైవ సహాయం, కొంగర రాగమంజరి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. మేడిపండు చూడా మేలిమై నుండు, పొట్టైపు చూడు పురుగులుండును. సేమ్ ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా అలానే ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం యొక్క మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప చేతల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వ విద్యార్థులు జీవితాలతో, యువత జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. అందుకే ఈరోజు విద్యార్థి యువజనులు నారావారి మాటలు నీటి మీద మూటలాగా విసిరి పక్కన పడేస్తా ఉన్నారు. అందుకే ఇంకా మిగిలింది ఈ కూటమి ప్రభుత్వానికి కేవలం కుట్రలు, కుతంత్రాలు, కుప్పకూలిన కంపు కొడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని కట్టగట్టి విసిరేయడానికి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు యువజనులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని విషయం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మనం చూసుకుందాం, కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి 2025 మనం చూసుకున్నట్లయితే అభ్యర్థులకి నోటిఫికేషన్ ఇచ్చిన మొదలు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అవతవకలు, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా చూపిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నోరు మెదపకుండా సైలెంట్గా ఉంటుంది. ఈరోజు నారా లోకేష్ 2-3 సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. డిఎస్సి మీద నేను సవాల్ విసురుతున్నా, చర్చకి సిద్ధమని చెప్తా ఉన్నాడు. నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆధారాలతో చూపించాడు. నువ్వు మాటకు ముందు చర్చకి సిద్ధమా, చర్చకి సిద్ధమా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మగంతా ఒకటే చెప్తున్నా, నీ చర్చకి, నీ సవాలుకి మా శివన్న సిద్ధంగా ఉన్నాడు. చర్చకి రావడానికి మీకు దమ్ముంటే టైము, ప్లేస్ చెప్పమని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకో అంశం మనం తీసుకుందాం. డిఎస్సిలో అక్రమాలు మనం చూసాం. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు సుమారు జీవో నంబర్ 447 జీవోలు, దొంగ జీవోలు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలందరికీ కూడా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎన్ని అక్రమాలు చేసామంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మేము అధికారులకు వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నిరుద్యోగులని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికంటే ఒకడు ఉద్యోగం వీకపోగా వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తున్నాడు. అవుట్ సోర్సింగ్లో ఉద్యోగాలు తీసేశాడు. ఉద్యోగాలు తీసేసి ఎవరికైనా నిరుద్యోగ ఇచ్చాడంటే ₹1 కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి ఈరోజు. కానీ కూటమి ప్రభుత్వం పదే చెబుతుంది సూపర్ 6 అమలు చేశా, సూపర్ 7 అమలు చేశా అని చెప్పేసి కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఈరోజు వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. ఏడాయా నేను అడుగుతున్నా, సూపర్ 6, సూపర్ 7 ఏ అమలు చేస్తామని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చావని అడుగుతా ఉన్నా. లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉన్నావు. ఈరోజు ఒక్కొక్క సుమారు రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి 1,08,000 రూపాయలు బకాయిలు ఉన్నావు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ అయితే డిఎస్సిలో జరిగిన అవతకల మీద, అక్రాల మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించమని అడుగుతా ఉన్నాం. తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలా, పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలా, అదేవిధంగా నిరుద్యోగులకు నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఇటు పక్క డిఎస్సి అభ్యర్థులు కానీ, అటుపక్క నిరుద్యోగులు కానీ, లేకపోతే విద్యార్థులకి వాళ్ళకి న్యాయం చేసేందుకు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో కొనసాగుతూ ఉందో, మరి ప్రతిష్టాత్మకంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించామని చెప్పి డప్పు కొట్టుకుంటా నేడు డిఎస్సి రాసినటువంటి మెరుగైనటువంటి స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే మరి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు కలిసి మరి ఈరోజు నిరసన రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి విద్యార్థులుగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే డిఎస్సిలో తప్పులు జరిగినాయో, అవకతవకలు జరిగినాయో మీరు వెంటనే సిబిఐ విచారణ చేపట్టి, సమగ్రమైన విచారణ చేపట్టి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు మరి డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదని. అవకతవకలు జరగనప్పుడు మీరు ఎందుకు ఇన్ని రోజులు ఆలోచిస్తూ ఉన్నారు? అవకతవకలు జరిగినప్పుడు ఎందుకు మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు? విద్యార్థులుగా, యువకులుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం,
మీరు బయటికి రండి, విద్యాశాఖ మంత్రి గారు మీరు స్పందించండి. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల మీద మీరు స్పందించి బయటకు వచ్చి మాట్లాడితే ఆ సమస్యలు మీకు తెలుస్తాయి. మీరేదో కూర్చొని మీరు మీ ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే మరి ఈరోజు బయటకు వచ్చి నిలబడుతున్నటువంటి విద్యార్థులకు సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకు, విద్యార్థుల పట్ల, యువత పట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను బట్టి మేము 3 రోజులు రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నాము. ఇక్కడికి ముఖ్య అతిథిగా మా నాయకులు, రాష్ట్ర నాయకులు పానుగంటి చైతన్య గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. భారీ ఎత్తున విద్యార్థులు అందరం మేము మెగా డిఎస్సిలో జరిగిన స్కామ్ గురించి కానీ, మెగా డిఎస్సిలో జరిగిన వాటి గురించి మేము ఈరోజు రిలే నిరాహార దీక్షలో నిరసన చేయడం జరిగింది. మీరు వెంటనే మీ మెగా డిఎస్సి ఏదైతే ఉందో, డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగకపోతే వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాటిని నిరూపించండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ అక్రమాలు జరగలేదు అని చెప్పి మీరు తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా విద్యా సంఘాల ద్వారా. ఒకవేళ మీరు అలా చేయకపోతే వెంటనే తక్షణమే కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చే ముందు కూడా మరి రాగానే నిరుద్యోగులకి 3,000 ఇస్తాం, వృత్తి ఇస్తామని చెప్పి అబద్ధపు మాయ మాటలు చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన తర్వాత 3,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వలేదు నిరుద్యోగులకి. మరి అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పేద విద్యార్థులు, ఎంతో పేదరికంలో ఉన్న పేద విద్యార్థులు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లా. గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి అదే నియోజకవర్గంలో మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ అందరూ కూడా మరి విద్యార్థుల తరఫున పోరాడే ప్రతి ఒక్క నాయకుడు కూడా, అన్ని ఏఎస్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన ర్యాలీకి